అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఒకసారి ఎన్నికల వేడి రాజుకుంది. అరే ఇదేంటి భయ్ ఇప్పుడేం ఎలక్షన్లు ఉన్నాయి, ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్లకు సంబంధించిన దాంట్లో కూడా ఏదో సెప్టెంబర్ 30 అని చెప్పిర్రు. వీళ్ళేమో ఆహ్, దాన్ని పోస్ట్‌పోన్ చేయడం ఏదో ఒకటి జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నారు కదా. కాదు. అయితే ఇండియా కూటమి ఎవరైతే ఉన్నారో ప్రతిపక్షాలకు సంబంధించి ఒక ఉపరాష్ట్రపతి అభ్యర్థిని పెట్టిర్రు. ఆయన ఆయనకు మద్దతు కోసం అని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టిండు. ఆయన సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి ఒక హైకోర్టు అడ్వకేటు. ఆయన చాలా సంవత్సరాల నుంచి కూడా తెలిసినటువంటి వ్యక్తి. ఆయనకు మద్దతుగా అందరు ఏకం కావాలి అని చెప్పేసి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అంటే తెలుగు రాష్ట్రాలందరూ ఏకం కావాలి, దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు, జగన్, పవన్ కళ్యాణ్, తర్వాత కేసీఆర్ వీళ్ళందరూ సహకరించాలని చెప్పేసి కూడా మాట్లాడిన మాట మనం చూస్తున్నాం. దాని నేపథ్యంలోనే మీకు బీజీ అయితే తీసుకొచ్చిన కేసీఆర్ను కలుస్తా, నా మొహం చూస్తాడో లేదు అనేది. ఇది ఎట్లా అంటే నేను చిట్చాట్ ఆ ప్రెస్ మీట్ అనంతరం చిట్చాట్లో మాట్లాడుతూ మరి ఒకవేళ సుదర్శన్ రెడ్డి గనక మద్దతు కోసం కూడా కడితే మరి బీఆర్ఎస్ పార్టీని చీఫ్ని కలుస్తారా అంటే ఖచ్చితంగా కలుస్తా నేను. ఆయన అపాయింట్మెంట్ ఇస్తాడో ఇయ్యడో, ఆ తర్వాత కొన్ని ఉంటాయి కదా రేవంత్ రెడ్డి మార్క్ డైలాగ్స్. మరి నేను పోతాగానే నా ముఖం చూస్తాడో చూడడో, నాకు అపాయింట్మెంట్ ఇస్తాడో ఇయ్యడో. మరి అప్పుడు అలా హాస్పిటల్లో కలిసిరు అంటే హాస్పిటల్లో నేను ఆయనకేం ఫోన్ చేయలేదు, నేరుగా నేనే పోయి కలిసిన అని చెప్పేసి మాట్లాడాడు ఎవరు, రేవంత్ రెడ్డి. అయితే ఇప్పుడు ఏమైందా, ఇప్పుడు అర్జెంటుగా కేసీఆర్ని కలవడానికి ఆయన ఎందుకు ఉవ్వుళ్ళు ఊరుతున్నారు అంటే సేమ్ మళ్ళా ఇండియా కూటమికి సంబంధించిన దాని మీద తెలుగు వ్యక్తి సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఆయనని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో దింపడం వల్ల అందరికీ ఇలా తెలుగు రాష్ట్రాలకే గర్వకారణం, తెలుగు రాష్ట్రాలకే చాలా గొప్ప విషయం. వెంకయ్య నాయుడు తర్వాత అట్లాంటి అవకాశం ఈ ఎవరికి సుదర్శన్ రెడ్డికే ఇవ్వాలి, వాళ్ళందరూ కలిసి రావాలి, బీజేపీని కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ రావాలి, ముందుగా అసలు కూటమి నుంచి బయటకు వచ్చి చంద్రబాబు కూడా రావాలన్నగా అన్నట్టుగా మాట్లాడినటువంటి విధానం చూస్తున్నాం మనం. దానికి మరి సరే కలుస్తుండొచ్చు, కలిసినా కూడా చాలా ఉన్నాయి సమస్యలు, చాలా చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఎన్నో సమస్యల మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రం కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు ద్రవ్యోల్బణం అయితేనేంది, ఇంకోవైపు డబ్బులు సరిగ్గా జనరేట్ కాకపోవడం అయితేనేంది, లేకపోతే ఇంకోవైపు వరద నీటిని ఒడిసిపట్టుకునే క్రమంలో విఫలమైతేనేమి, లేకపోతే రైతాంగ సమస్యల్లో విఫలమైతేనేంది, లేకపోతే రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో జరుగుతున్న వైఫల్యాలకు అయితేనేంది, ఇదన్నిటికీ కేసీఆర్ సలహాలు తీసుకోకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తప్పనిసరిగా కేసీఆర్ని కలుస్తా, సుదర్శన్ రెడ్డికి మద్దతు తీసుకుంటా అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఈరోజు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చూద్దాం వాళ్ళ భేటీ ఉండబోతుందా. ఒకవేళ భేటీ అయితే కేసీఆర్ ఎవరికి మద్దతు ఇవ్వనున్నారు, అక్కడ రాధాకృష్ణన్కా లేకపోతే ఇక్కడ సుదర్శన్ రెడ్డికా అనేది భవిష్యత్తు తేల్చాలి. చూద్దాం.